గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలు ప్రపంచ దేశాలు సైతం తీవ్ర సంతాపం ప్రకటించాయి. విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, బ్రిటన్ రాజు చార్లెస్, భారత్లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ బాధిత కుటుంబాలకు, సన్నిహితులకు సానుభూతి తెలిపారు. ఈ విషాదకర ఘటన కలిచివేసిందని అన్నారు. విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇది హృదయ విచారకర ఘటన. దీనిపై మాటలు రావట్లేదన్నారు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని రాష్ట్రపతి తెలిపారు. విమాన ప్రమాద విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ హృదయ విదారకర ఘటన మాటలకందని విషాదమని తెలిపారు. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన విమానయాన చరిత్రలో అత్యంత విషాదకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. భారత్కు ఏ సహాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధమని తెలిపారు.